ప్రాణభయమును తొలగించినావు, కరములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. స్తోత్రం. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నింపినావు. నీ కృప బాహుల్యమే అవనిలో ప్రథమై, తలచిన ప్రతి స్థలమున నూతన ఫలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తోత్రం. కొట్టు చప్పట్లో. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై, నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా.
ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును, నిన్నే ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. అందరూ ఏక మనసుతో ఏకాత్మతో కొట్టు చప్పట్లో హుషారుగా. అనుభవించని సన్నిధిని హేతువులేకయే ప్రేమించినావు, వేడుకగా నన్ను ఇలా మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతువులేకయే ప్రేమించినావు, వేడుకగా నన్ను ఇలా మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై, నిలచిన ప్రతి స్థలమున పారెలు సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. నిన్నే ఆరాధించి కనపరతును, నిన్నే ఆరాధించి కనపరతును, నిన్నే ఆరాధించి కనపరతును, నిన్నే ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. ఇదిగో ఈ మోసమంతా కాపాడి ఆరోగ్యమిచ్చి క్షేమాలు ఎంతగా ప్రభు నిన్ను కాపాడాడు, ఎంతగా నిన్ను ఆశీర్వదించాడు. ఎస్ 7 నెలలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆశ్చర్యరీతిగా పోషించాడు దేవుడు.
ఆహారాన్ని పెట్టాడు. ఎన్నో మార్లు కృంగిపోయిన వేళలో దేవుడు నిన్ను ఆదరించాడు, ఆదుకున్నాడు. ఎంత కృప చూపాడు నీ పట్ల ఆయన. ఎందరికో లేదు ఈ భాగ్యం. దేవుడు నీకు అనుగ్రహించాడు, దేవుడు నీకు అనుగ్రహించాడు, దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో గొంతులు వేసి ఆనందించి స్తుతించి ఆరాధించే కృప 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 ప్రభు కలుగు చేశాడు. అందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రాణ భయాన్ని తొలగించాడు దేవుడు. పోషించాడు, సంరక్షించాడు. కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరుచు రీతిగా గ్రద్ద వచ్చి ఎత్తికిపోకుండా, కాకి వచ్చి ఎత్తికిపోకుండా, పక్షులు వచ్చి ఎత్తికిపోకుండా కోడి తన పిల్లలను కాపాడునట్లుగా ఆయన బాహు చాపిన రెక్కల నీడలో భద్రపరచాడు నిన్ను. ఎంతో కృప చూపాడు ఆయన. ఈ సంవత్సరంలో 7 నెలలు కాపాడాడు ఆయన. అయ్యో నీకే కృతజ్ఞత స్తుతులు ఆయన. నాకిచ్చిన భార్యను పిల్లలను కాపాడినందుకే, అనారోగ్య వేళలో దైవిక స్వతంత్రను అనుగ్రహించి కృప చూపినందుకై మీకు స్తోత్రములు తండ్రి. నాకిచ్చిన గొప్ప మందిరాన్ని బట్టి స్తోత్రములు నాయన. స్తుతులు ప్రభువా. దీన స్థితిలో ఉన్న నన్ను సంపన్న స్థితిలోనికి తీసుకొచ్చినందుకై కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఏమిచ్చిన వాడిని తీర్చలేను తండ్రి. నాకిచ్చిన సంఘాన్ని బట్టి, కుటుంబాలను బట్టి, విశ్వాసులను బట్టి స్తోత్రములు కృతజ్ఞతలు. నాకిచ్చిన విశ్వాసులను కాపాడినందుకై స్తోత్రములు. నా ప్రార్థనలు ఆలకించినందుకై స్తోత్రములు నాయన. కంచి వేసి కాపాడినందుకై స్తోత్రములు తండ్రి. కోరుకున్నవన్నీ అనుగ్రహించినందుకు స్తోత్రములు దేవా. ఏవైతే నీ మందిరములు అడిగాను, ప్రార్థన చేశాను, కోరుకున్నాను, నా కోరికలన్నీ తీర్చి తృప్తినిచ్చినందుకై, సంతోషాన్ని కలుగు చేసినందుకై కృతజ్ఞతలు కృతజ్ఞత స్తుతులు. అయ్యో ఏమి చిరువాడు తీర్చలేను ఆయన. 1000 నోళ్లతో స్తుతించిన నీ రుణాన్ని నేను తీర్చలేను నాయన. ఇంతటి భాగ్యాన్ని, ఇంతటి గొప్ప కృపను, యోగ్యతను నీ సన్నిధిలో ఆనందించేటట్లుగా నన్ను, నా పిల్లలను, సంఘాన్ని నిలిపినందుకు, కాపాడినందుకు కృతజ్ఞతలు 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 కృతజ్ఞతలు. లబగిరిది లబ షందర లబ ఆనందించే సన్నిధిలో గంతులు హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నువ్వు నమ్ముకున్న వారు నిన్ను మోసం చేశారు. కుటుంబస్తులే నిన్ను
చెదిరించుకున్నారు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, 7 నెలలు కంటికి కన్నుపాప వలె కాచాడా లేదా, నిన్ను కృప చూపాడా లేదా? అందుకని ఆనందించు, సంతోషించు, ఆయన సన్నిధిని అనుభవించు. కోరుకో, ఈ ఆగస్టు మాసం అంతా నన్ను కాపాడండి నాయనా అని కోరుకో. నా పిల్లలను కాపాడండి, నా కుటుంబంలో అద్భుతాలు చేయండి, నా కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేయండి అయ్యా, నాకు ఇంటిని అనుగ్రహించండి అయ్యా, వివాహ కార్యక్రమం చేయండి, గర్భఫలం అనుగ్రహించండి, నా ఆర్థిక పరిస్థితి తొలగించండి అయ్యా, చేతిన పని కలుగు చేయండి అని కోరుకో. దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు.